గాక. క్రీస్తునందు ప్రియులరా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నత కృపలో మనం అందరం కాపాడబడుచు, భద్రపరచబడుచు, క్షేమం కలిగి ఉండి మరొక దినాన్ని మనము కలిగి ఉన్నాం. 121వ కీర్తనలో 6వ వచనాన్ని చదువుకుందాం. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఎంత అద్భుతమైన దేవుని సన్నిధి! దేవుని సన్నిధి ఎంత అద్భుతమైన సన్నిధి! ఇశ్రాయేలు దేవుని ప్రజలు 40 సంవత్సరాల వారి యొక్క ప్రయాణంలో పగలు మేఘ స్తంభమై ఉండి వారిని నడిపించారు, రాత్రి అగ్ని స్తంభమై ఉండి వారికి తోడుగా ఉండి నడిచారని దైవలేఖనాల్లో మనము చదువుకోగలుగుతున్నాం. దేవుడు తన ప్రజలను ఎంత కాపాడుకుంటారంటే, కంటికి రెప్పలాగా ఎంతగా భద్రపరుస్తారంటే అది అనుభవిస్తున్న వారికి తెలుస్తుంది. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా తన ప్రజలను విడవక ఎడబాయక తోడై ఉండి కాపాడుతున్న గొప్ప దేవుడై ఉన్నారు. ఈ గొప్ప దేవుని యొక్క పర్యవేక్షణలో నీవు ఉన్నావా? ఈ గొప్ప దేవుని యొక్క కాపుదలలో నీవు నడిపించబడుతున్నావా? నీవు నీ కుటుంబం ఈ గొప్ప దేవుని యొక్క సహవాసముతో కలిగి ఉన్నారా? అయితే ధన్యులం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. దేవుడి మాటలు వెనుకల్లో భద్రపరిచి ఆస్వాదించుగా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించుగా. ఆమేన్.